वजीर वाकटी श्रीहरि ने कहा कि आने वाले दिनों में मक्थल इलाका तेलंगाना को नैसेमा में तब्दील होगा। वजीर ने उटकूर मंडल में जारी मक्थल नारायणपेट कोड़ंगल लिफ्ट इरिगेशन प्रोजेक्ट के कामों का मुआयना किया। उन्होंने कहा कि वजीर आला रेवंत रेड्डी की क़ियादत में इस प्रोजेक्ट के काम तेज़ी से जारी है। वजीर ने कहा कि इस प्रोजेक्ट की तकमील से उटकूर इलाके में तकरीबन 38,000 एकड़ अराजी को आपाशी का पानी फराहम होगा। उन्होंने कहा कि किसानों के ताउन और ज़मीन देने की वजह से ही प्रोजेक्ट आगे बढ़ रहा है और हुकूमत मुतासरा किसानों के मसाइल हल करने के लिए पाबंद अहद है। ఆ ప్రాజెక్ట్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఆ రైతు సోదరులు ఇబ్బంది పడకుండా కార్డు వాల్యూ కంటే 6 టైం ఇచ్చి రైతుల్ని ఒప్పించి మెప్పించి 98.5% మంది రైతులు ఒప్పుకొని పని నడుస్తున్నటువంటి ప్రాజెక్టు ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం. గత 60 సంవత్సరాలుగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు, అన్ని వివిధ రకాల భావాలు కలిగిన వ్యక్తులందరూ కూడా ఈ మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కావాలి రావాలి అని ధర్నాలు, రాస్తారోకోలు, ఎదులబండ్ల యాత్ర, ఉర్లుదండ యాత్ర ఏమేమో చేస్తే కూడా ఎవ్వరు కూడా ఈ ప్రాంతం వెనుకబడితనాన్ని గుర్తు చేయలే, కనికరించలే. మన బిడ్డ, మన ప్రాంతం బిడ్డ, ఈ ప్రాంత వ్యక్తి మన అన్న రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయింది కాబట్టే 5,000 కోట్లతోన ఈ రోజు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శాంక్షన్ ఇవ్వడం ఒకటి కాకుండా పనులు కూడా శరవేగంగా నడుస్తూ నేను కూడా వచ్చే సంవత్సరం ఆఖరి నాటికి పనులకు ఒక దిశ ఏర్పడుతుందని నమ్మకం, విశ్వాసం నాకుంది. ఈ ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి కలగంటా ఉన్నారు. ఒక దశకొస్తే ఉట్కూరు మండలంలో ఈనాటి వరకు నీటి యోగ్యత అయినటువంటి భూములు ఎన్నున్నా నీటి చుక్క వ్యవసాయానికి వచ్చే పరిస్థితి లేకుండే ఈ రోజు ఈ ప్రాజెక్టు ద్వారా ఉట్కూరు మండలానికి దాదాపు 38,000 ఎకరాల సాగునీరు ఇచ్చేటువంటి ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతాన్ని దిశ మారుస్తుంది. ఖచ్చితంగా మొత్తం ఇప్పుడు బీడు భూముల్లాగా వర్షాకాలం మీద ఆధారపడేటువంటి ఈ భూములన్నీ కూడా త్వరలోనే ఆయకట్టయి అన్ని ఎక్కడ చూసినా భూమికి ఒక పచ్చని రంగేసినట్టు వరి పొలాలు, పంట పొలాలు కనిపించేటువంటి రోజులు దగ్గరున్నాయన్న మాట గుర్తు చేసుకుంటూ మరి ఎన్నో సంవత్సరాల ఎంతో మంది ఈ కళని సాకారం చేసిన ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఆ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి గారికి, మొత్తం కేబినెట్ మంత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ రైతులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు పెద్ద మనసుతో మీ భూముల్ని ఈ ప్రాజెక్టుకి ఇచ్చారు కాబట్టి, సరే రేటు కొంత ఎక్కించిన అది వేరే మాట, కానీ మీరు భూములు ఇచ్చినందుకే ఈ రోజు 1,25,000 ఎకరాల భూమి సాగుబడులకు వస్తుంది. కాబట్టి ఈ సాగుబడులకు వచ్చినటువంటి భూ యజమానుల తరఫు నుంచి, ముఖ్యమంత్రి తరఫున, నా తరఫున ఈ భూములు కోల్పోయిన రైతన్నులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఏ ప్రాజెక్ట్ అని తీసుకోండి, ఈ దేశంలో ఖచ్చితంగా ప్రాజెక్టుకి సంబంధించి డబ్బులు ఇచ్చి ఫీల్డ్ లో పనిచేసేటువంటి పరిస్థితి ఈ ప్రాజెక్టుకే ఉందన్నమాట మరొకసారి మీకు గుర్తు చేస్తూ, ఖచ్చితంగా మీ అందరి సహకారం ఎంత బలంగా ఉందో అంత పని త్వరితగతిగా పూర్తయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ సహకారం వల్లనే ప్రాజెక్ట్ అయింది, మీ సహకారం వల్లనే ప్రాజెక్టు పూర్తి కూడా కాబోతా ఉంది. ఖచ్చితంగా తొందరలోనే మనం ఈ ప్రాజెక్ట్ ని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నారాయణపేట జిల్లా ప్రజలకు మనం అందివ్వబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ధైర్యం చేసిన మన ప్రియత ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై హింద్.